నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఇక్కడ ప్రజా భవన్ దగ్గరికి చాలా మంది వస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి, తమ బాధలు చెప్పుకోవడానికి వస్తున్నారు. నేరుగా వాళ్ళకి ఆ దరఖాస్తు ఇచ్చి వెంటనే పరిష్కరించండి అంటూ అక్కడ ఎవరుంటే వాళ్ళు అధికారులు లేదంటే నేరుగా మంత్రులు ఉంటే వాళ్ళకి తమ బాధ చెప్పుకుంటున్నారు, మొరపెట్టుకుంటున్నారు. ఇక్కడ నాతో పాటు ఒక పెద్ద ఆయన కనిపిస్తున్నాడు. ఆయన చాలా బాధతో, ఆవేదనతో, కొన్ని సమస్యలతో వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన కదిలిద్దాం, ఆయన ఏం చెప్తాడో విందాం. పెద్దనా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వచ్చుకోము. నా పేరు బి చంద్రయ్య. ఇబ్రాహింపూర్ గ్రామం నుంచి వచ్చినాను. పరిగి మండలము, వికారాబాద్ జిల్లా. ఏంది నీ సమస్య? ఏంది నా సమస్య? ఊర్లో గ్రామంలో కమరి బాలయ్య శనివారం రోజున భూమి కొరకు పోయి నా భూమి నాకు వదిలేయి, మరియు నీకు నాకేం రుణం లేదు, నీకు నాకు సంబంధం లేదు, నా భూమి నాకు వదిలేయి అంటే చెప్పినా కూడా ఆయన నీ భూమి కబ్జా చేశాడు అతను. నా భూమిని ఆయన కబ్జా చేశాడు. మరియు ఆయన భూమి కబ్జా చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా నా భూమి కబ్జా చేసినందుకు నేను సగం, నాకు 29 గుంటల భూమి గవర్నమెంట్ లో రాసి ఉన్నది, ఆధార్ కార్డులో వస్తున్నది, పేరు కూడా ఉన్నది, బి చంద్రయ్య కూడా పేరు వస్తున్నది, ఆ 29 గుంటలు కూడా ఉన్నది. కాబట్టి ఆ 29 అన్న నాకు వదులుమని చెప్పేసి నేను ఆయనని బతిమలాడుకుంటున్నా. అయినప్పటికీ కూడా కొట్టనికి భూమి నీది కదా, నువ్వు బతిమాలటం ఏంది నాకు అర్థం కాల. అయితే నేను హైదరాబాద్ ఉన్నందుకు, తప్పులు జరిగినందుకు ఎంఆర్ఓ గారు. ఏం జరిగింది? నువ్వు హైదరాబాద్ లో ఉంటే తప్ప ఏం జరిగింది? నేను అక్కడ పోలేకపోయినా 10-12 సంవత్సరాలు. దాని వల్లనే ఈ కారణంగా అక్కడ ఈ తప్పుల వల్లనే ఆయన ఈ భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది. అంటే ముందు నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకి ఏమైనా అప్పగించావు భూమి చూసుకోమని? నేను ఆయనకు కౌలు కింద ఇచ్చాను. ఇక్కడ జీవనోపాధి కొరకు హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పి ఆయనకి ఇచ్చాను. మరి వాళ్ళ తండ్రికి కూడా నేను పాస్బుక్, ప్రొసీడింగ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చి ఉన్నాను, దాచిపెట్టి ఉంచాను వాళ్ళ దగ్గరనే. ఆ పాస్బుక్ ను, ప్రొసీడింగ్ సర్టిఫికేట్ ను ఎంఆర్ఓ ముందర తీసుకుపోయి చంద్ర చనిపోయాడు అని చెప్పేసి, చంద్ర లేడు అని చెప్పేసి నా పాస్బుక్ చూపించి కొత్త పాస్బుక్ ను రాయించుకున్నాడు. ఇప్పుడు మరి అధికారులు నువ్వు చనిపోయావు అని చెప్పి వాళ్ళు అంటే దాన్ని నిర్ధారించుకోవాలి కదా అధికారులు. ఏంటి అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? ఎందుకంటే భూమి వాళ్ళది కాదు, నీ భూమి, వాళ్ళ పేరు మీద మార్చుకోవాలి అనుకున్నప్పుడు అధికారులు కూడా కొంచెం నిర్ధారించుకోవాలి కదా, ఈయన ఉన్నాడా లేడా అని వాళ్ళు తెలుసుకోవాలి కదా. అని ఆ అధికారులు కూడా లంచానికి ఎగబడ్డారు కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉంటున్నారు. ఈ విషయం ఈ విధంగా జరిగింది అక్కడ. అయితే ఈ రోజు రేపు ఎల్లుండో నేను మళ్ళీ పోతున్నాను. విలేకరిని తీసుకొని భూమిలో నాగబెట్టి. అధికారులు గెలవలేదా? అక్కడ పోయి ఆఫీసర్లు గెలవలేదా? నేను బతికే ఉన్నాను, వీళ్ళంతా మోసం చేశారని పోయినారు. వాళ్ళు రిటైర్ అయిపోయారు, రిలీఫ్ అయిపోయారు. కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మాకు తెలియదు అంటున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లము ఇప్పుడు జరిగేది. మా కొత్త వాళ్ళేమో మాకు తెలియదు, పాత వాళ్ళకి ఏం సంగతో మాకు తెలియదు. వాళ్ళు రాసిండు ఇంట్లో కాగితంలో పానకలు ఇస్తున్నా అని పానకలు మాత్రం ఇచ్చారు. నా భూమి విషయంలో నా పేరు మీద ఉన్న పానకలు నాకు ఇచ్చారు. కానీ అసలైన కాగితాలు, పాస్బుక్ నాకు ఇవ్వడం లేదు. వాళ్ళ పేరు మీద చేశారు. ఆయన మీద బాలయ్య, కమ్మరి బాలయ్య. మరి కమ్మరి బాలయ్య నీ భూమి కబ్జా చేశాడని నువ్వు పోలీసులను ఆశ్రయించలేదా, అడగలేదా పోలీసుల్ని? ఇప్పుడు రేపు ఎల్లుండి వెళ్తున్నాను. ఆయన చేసిన పనులకు నన్ను కొట్టడానికి వచ్చినందుకు, ఈ విషయాలు కూడా నన్ను మర్డర్ చేస్తాను అన్నందుకు, ఆ విషయాలు కూడా నేను పోలీస్ స్టేషన్ లో మన ఇన్స్పెక్టర్ అయిన సర్కిల్ గారు కానీ, డిఎస్పీ వికారాబాద్ గారి తెలియపరచాలనుకున్నాను రేపు ఎల్లుండి. కమ్మరి బాలయ్య నేతను నిన్ను కొట్టడానికి వచ్చాడా? ఏమన్నాడు? వచ్చి వదిలేశాడు. వదిలేసి బిచ్చం ఇచ్చినట్లు ఇస్తున్నాను, తీసుకుపో అని చెప్పి అంటున్నారు. బిచ్చం ఇచ్చేస్తున్నట్లు అని చెప్పేసి 200-300 ఇస్తున్నారు. అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు నీ భూమి వాళ్ళు చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, నీది ఆ భూమి, నువ్వు కవులకి ఇచ్చావు. నీకు నెల డబ్బులు ఇచ్చావాడా? డబ్బులు కింద వడ్లు లేవని డబ్బులు 200-100 ఇచ్చుకుంటూ వచ్చారు. 200-100 రూపాయల లేకుండా లేనందుకు. అది అక్కడ మన ఏది అయితే లేదో ఎకరనాడు భూమి కరెక్ట్ లేదు అక్కడ. అయితే గడ్డలు ఉన్నాయి. అయితే పండించిన పంట కాడికి ఆయన 100-200 ఇచ్చుకుంటూ వచ్చాడు. పంటలు లేవు, నువ్వు పంట సమయానికి రాలేవు హైదరాబాద్కి వెళ్ళని. ఈ విధంగా జరిగింది అక్కడ. అయితే 100-200 ఇచ్చిన కాడికే తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఆ ఇచ్చిన కవులకి ఇచ్చిన డబ్బులు లెక్క పెడుతున్నాడు. పెట్టి ఆ డబ్బులు ఇచ్చినాను కదా,
నువ్వు అమ్మినట్టుగా నాకు ప్రూఫ్ ఉన్నది, రుజువు ఉన్నది, నువ్వు కాగితం రాసి ఇచ్చినవని నన్ను కలుపుతం చేసి కాగితాలు రాసి పెట్టుకున్నారు. అంటే నువ్వు అమ్మేసినట్టు కాగితాలు సృష్టించారా? సృష్టించారు. నేను రాసి ఇచ్చినట్టుగా వాళ్ళు కాగితాలు సృష్టించుకొని దగ్గర పెట్టుకొని నా దగ్గర 100-200 ఇచ్చుకుంటే వాళ్ళు మోసం చేశారు నన్ను. అది సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక్కడమే వచ్చావు, నీకు ఎవరు తోడుగా ఎవరు లేరేంటి? లేదు సార్. అయితే ప్రస్తుతము ఆయన ఈ విధంగా చేసినాడు కాబట్టి రేపు ఎల్లుండో నేను మళ్ళా విలేకరిని తీసుకొని నన్ను కొడతాడు, ఎట్లయినా చంపుతానన్నాడు. కాబట్టి నేను ఆయనకు రప్పించి ఆయన దగ్గర చెప్పి నేను నాగలి పెట్టి దున్నడానికి పోతున్నాను రేపు ఎల్లుండి విలేకరిని తీసుకొని. ఆ విలేకరితో తీసుకొని ఆయనకు చెప్పేసి పోతాము. ఏమంటాడు మరి కమర్బాలయ్య, నేను వస్తాను, నా భూమి నేను దున్నుకుంటానని చెప్తే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను రేపు ఎల్లుండి. పోయి ఊరికి పోయి ఆయనకు చెప్పేసి మేము విలేకరి తీసుకొని ఊరు పొలానికి వెళ్తున్నాను, చెరువెనుక పొలానికి వెళ్ళి అక్కడ నేను నాగలి పెట్టి దున్నుతాను. దున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు సమస్య చెప్పమంటాను, నా సమస్య చెప్తా, నీ సమస్య చెప్పమంటే నేను చెప్తాను. ఇట్లా నన్ను కొట్టడానికి వస్తున్నాడు, నన్ను చంపుతా అంటున్నాడు, ఏమన్నారు పోలీసులు మరి చెప్తే? ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు నేను. ఇంకా పోలేదు. ఆయనకు ఛాన్స్ ఇచ్చాను. ఇంకేమంటాడు చూద్దామా అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చినా కూడా ఆయన ఇంకా ముందుకు వస్తలేడు, భూమి వదులుతలేడు. అది అంతా ఆయనకు ధైర్యం ఉంది, ఆయనకు సపోర్ట్ ఉంది కనుక ఆయన సర్పంచ్ గా ఉన్నాడు ఇప్పుడు టిఆర్ఎస్ లో. సర్పంచ్ ఇప్పుడు ఆయన. అయితే ఇప్పుడు ప్రస్తుతం నాకు నా జీవితం అంతా పాడు చేస్తున్నాడు. నా జీవితానికి రేపు బతకడానికి నాకు ఏం లేనటువంటిది, ఆధారం లేనటువంటి వాడిని నేను. కాబట్టి ఉపాధి లేదు, సాయం లేదు, నేను పరిస్థితిలో ఉన్నాను, వికలాంగునిగా మిగిలిపోయాను. కాబట్టి నా భూమి నాకు వదులు అంటే చెప్తున్నాను. అయినప్పటికీ ఆయన వదలకుండా నన్ను కొట్టడానికి వస్తున్నాడు, కానీ భూమి వదులుతానని చెప్తలేడు. అది ఇప్పుడు ఒక్కడే వచ్చావు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఉండకం ఇప్పుడు నేను ఒక్కనే. ఉన్న వాళ్ళు పాలేలు ఉన్నారు, మస్తుగా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు మాట్లాడికే రాదు, వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పినా వీళ్ళు సర్పంచ్ వినిపించుకోడు. ఇంట్లో ఎంతమంది? ప్రస్తుతానికి నేను ఒక్కని ఉన్నాను. ఇక మా తమ్ముడు కొడుకును నడుపుకున్నా, ఆయన స్కూల్లో ఉన్నాడు, బొమ్మరేజ్పేటలో ఉంటాడు. నీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు, ఒక్కడే కొడుకు. ఆయన కాలం చేసిండు 20 ఏళ్ళప్పుడు. ఒక్కడే కొడుకు చనిపోయాడు. మీ భార్య గ్యాస్ సిలిండర్ వెళ్ళి చనిపోయింది. ఇక్కడే పికెట్ లో, మారారోడ్ పికెట్ లోనే గ్యాస్ సిలిండర్ వెళ్ళి చనిపోయింది. ఆమె డెత్ సర్టిఫికెట్ కూడా ఉన్నాయి. నువ్వు ఒక్కడే ఉన్నావు? అయితే ప్రస్తుతానికి ఒక్కనే ఉన్నాను. ఇప్పుడు ఏమంటాడు మరి సర్పంచ్? చేయలేపడానికి వస్తున్నాడు. ఇప్పుడు నీ వయసు అయిపోతుంది, నువ్వు ఒక్కడే ఉన్నావు, నీకు ఆధారం ఆ భూమి, మరి కబ్జా చేశాడు కదా? కబ్జా చేసినాడు. ఆ కబ్జాకు నా ఆధారం గురించే నేను కోరుకుంటున్నా. నువ్వు ముసలి ఏం చేస్తావా అని అంటున్నాడు కమర్ బాలయ్య. ఆ భూమిని పట్టుకొని ఏం చేస్తావు, వ్యవసాయం చేస్తావా అని అంటున్నాడు. ఎవరికైనా నేను కౌలుకించుకుంటే నాకు కొంచెం ఒడ్లు వస్తే తింటుకుంటూ ఉంటాను కదా, నా శాతగాను కదా అని చెప్పాను. ఇప్పుడు నువ్వు ప్రజాభవన్ నిర్వహిస్తుంది కొత్త ప్రభుత్వం, లోపల అందరూ ఫార్మ్స్ తీసుకుంటున్నారు, ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు వెళ్ళారా? ఇప్పుడు ఏమన్నా వెళ్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు లోపల నా సమస్య చెప్పడానికి వెళ్తున్నాను. ఇప్పుడు రాసావా ఇది సమస్య? ఈ పేపర్ లో రాసినట్టున్నావు కదా? ఇది ఇక్కడ చెప్పడానికి రాశాను. ఇక్కడ మన విలేకరుల ద్వారా తెలియపరచాలని ఇది రాసుకున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు లోపల అధికారులు కూడా రాసిమ్మంటారు కదా, నీ సమస్య ఏంటో చెప్పమంటారు కదా? ఇంతకుముందు రాసిచ్చాను సార్, ఇంతకుముందు రాసిచ్చాను. ఇప్పుడు విలేకరుల ముందు చెప్పిపోదామని వచ్చాను. అదే ఇంతకుముందు 2 సార్లు ఇచ్చాను. అప్పుడేమన్నారు? అది సరే అన్నారు, తీసుకున్నారు కాగితాలు, ఇక్కడనే తీసుకున్నారు, ఉన్నాయి. అయితే వాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళు రిసీట్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. అయితే ఇక్కడ మొన్న కరెంటు గురించి, పింఛన్ గురించి 4,000 పింఛన్ గురించి, కరెంటు గురించి ఇక్కడ తగ్గింపు చేస్తాను 5,000 అని చెప్పారు. కాబట్టి ఒకటి పింఛన్, ఒకటి 4,000 చేస్తామని చెప్పారు. ఆ స్లిప్ రిసిప్ట్ ఇచ్చారు. దాని సంబంధంలో ఇక్కడ ఇచ్చారు. మా ఇంటి దగ్గరికి వచ్చి ప్రజాపాలన దరఖాస్తులు అది ఇచ్చారు. ఆయన ఇందిరాగాంధీ అభయహస్తము అది ఉన్నది, ఆ స్లిప్ ఇచ్చారు, నా దగ్గర ఉన్నది. 2 సక్సెస్ అయినాయి. 2 ఇప్పుడు 4,000 పింఛను మరియు పెన్షన్ వస్తుందా నీకు? 500 మీటర్కి 500. దాని సంబంధంలో 2 సక్సెస్ అయ్యాయి. అయితే భూమి గురించి ఇంకా సక్సెస్ కాలేదు. భూమి గురించి సక్సెస్ కాలేదు ఇంకా.
ఇంకా దాన్ని ఇంకా వేడుకుంటున్నా, ఇంకా తిరుగుతున్నా, పోతా ఉన్నా, వస్తా ఉన్నా. ఓకే, సరే, నీ డీటెయిల్స్ నేను కూడా తీసుకుంటాను. ఇప్పుడు నీకు ఆధార్ కార్డు, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని ఉన్నాయా? నా ఫోన్ నంబర్ గిట్ట ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్, రాసి ఇచ్చాను మొన్న అప్లికేషన్లు కూడా. ఇప్పుడు మొన్న ఇచ్చినప్పుడు వాళ్ళకి అధికారులకు ఇచ్చావా నీ డీటెయిల్స్ అన్ని? ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా క్యాంపులో, వాళ్ళకి ఇచ్చాము. పారేశారో ఉన్నావో తెలియదు మనకి. ఉంటుంది, అధికారులు అందరూ అన్ని సేవ్ చేసి పెట్టుకుంటారు. నీ నెంబర్ వచ్చినప్పుడు డెఫినెట్ గా నీకు ఫోన్ చేసి నీ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారు అధికారులు. నీ డీటెయిల్స్, నీ అడ్రస్, నీ నెంబర్లు నేను కూడా తీసుకుంటా. అక్కడ మీ ఎక్కడ నా ఊరు? ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇక్కడ గుడిసేసి ఉంచిన శ్యామలకుంట కంచెల నారాయణ పార్క్. ఇప్పుడు నీది ఊరు ఎక్కడనో? ఇబ్రాహింపూర్. ఇబ్రాహింపూర్ పరిగి వస్తుందా? పరిగి వికారాబాద్ డిస్టిక్ వస్తుంది. అయితే పరిగి మండలం. నేను నిన్ననే వచ్చాను ఊరు నుంచి. శనివారం రోజు జరిగింది ఇది. ఆయన కొట్టడానికి వచ్చింది సమస్య, కొట్టడానికి వచ్చిన మా సంగతి శనివారం జరిగింది ఈ విషయం. ఓకే, మాట్లాడదాం. ఇబ్రాహింపూర్కి మేము కూడా వస్తాము, మాట్లాడదాం, సరేనా? నీ డీటెయిల్స్ అని నేను తీసుకుంటాను. అది పలు రకాల సమస్యలతో ప్రజాభవన్కి వస్తున్నారు. మంగళవారం, శుక్రవారం 2 రోజులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. సో మంగళవారం కాబట్టి నేను వస్తే చాలా మంది బాధితులు కనిపిస్తున్నారు. ఒక బాధితుడి ఆవేదన ఇది, తన భూమిని కబ్జా చేశారు, నేను ఒక్కడే ఉన్నాను, నా భార్య చనిపోయింది, నా కొడుకు చనిపోయిండు, నేను ఒక్కడే ఉన్నాను, నేను భూమి కవులుకి ఇచ్చి హైదరాబాద్ వచ్చి నేను జీవనోపాధి కోసం ఇక్కడ వస్తే నా భూమిని కబ్జా చేసుకుని తిరిగి ఇప్పుడు నన్నే కొట్టడానికి వస్తున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఒకసారి ప్రజా భవన్కి వచ్చి అది దరఖాస్తు కూడా చేసుకున్నారంట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడాలి, మళ్ళీ ఒకసారి నా సమస్యను చెప్పుకోవాలని ఆయన వస్తున్నాడు. సో డెఫినెట్ గా మీ పేరేదో అన్నారు? బి చంద్రయ్య. చంద్రయ్య గారు, డెఫినెట్ గా మీ సమస్య పరిష్కారం దిశగా మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాం, సరేనా? మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ.